ఓర్చుకున్న అమ్మకు తేట నీరు. ఈ సామెత ఎప్పుడైనా విన్నారా? దీని అర్థం ఏమిటో తెలుసా? ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు సుఖాలు రెండూ ఉంటాయి. సుఖం వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటారు. అదే కష్టం వస్తే కొంతమంది కదిలిపోతారు. ఆ బాధని తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసేసుకుంటారు. ముందు వెనక ఆలోచించరు. అలాంటి భరించలేని, ఎవ్వరికీ చెప్పుకోలేని కష్టం ఏది వచ్చినా సరే ఓర్చుకుని నిలబడగలిగితే మంచి రోజులు వస్తాయి అని. బురద నీరు కూడా కదపకుండా అలాగే వదిలేస్తే కాసేపటికి మంచినీరు పైకి తేరుతుంది కదా. అలాగే మనిషి జీవితంలో కూడా ఈరోజు ఉన్న కష్టం రేపు ఉండదు అని అంత నేర్పుగా ఒక్క పదంలో చెప్పారు. గ్రేట్ కదా.